మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. నేను మీ స్వాతి బచ్చు. ఇప్పుడు నేను మాట్లాడబోయేదండి, గత కొద్ది నెలలుగా మనం వింటున్నాము మార్వాడి గో బ్యాక్ అనే నినాదంతో చాలా కూడా ఉవ్వెత్తులూరిందని చెప్పాలి. చిన్న చిన్న గ్రామాల దగ్గర నుంచి పెద్ద పెద్ద సిటీల వరకు కూడా ఇదే టాపిక్ గా మారింది, హాట్ టాపిక్ గా మారింది. ఎందుకు అంటే వాళ్ళకు పని దొరకట్లేదు, వాళ్ళు చేసే వ్యాపారం ఏదైతే ఉందో ఇక్కడ ఉన్న వాళ్ళని దెబ్బతీస్తుంది అని. అదే ప్రకారంగా ఇక్కడ నేను షాయంపేట ఏరియాలో ఉన్నానండి. ఇప్పుడు నేను మాట్లాడబోయేది కూడా వలస కార్మికుల గురించి. వలస కార్మికులు అనగానే మనకు గుర్తొస్తుంది, తెల్లవారుజామునే లేచి పాపం వాళ్ళు పనులు చేసుకోవడానికి ఎక్కడికక్కడికి డివైడ్ అయిపోయి వెళ్తూ ఉంటారు. మేస్త్రీలు బండ్లు ఎక్కించుకొని వెళ్తూ ఉంటారు. ఈ కాలం వెళ్ళిపోయి అసలు పర్యాయ రాష్ట్రం నుంచి వచ్చిన వాళ్ళకి మొత్తం కూడా ఆపర్చునిటీ ఎక్కువైపోయి ఇక్కడ ఉన్న వాళ్ళని పట్టించుకోవడం తక్కువైపోయింది అని వాళ్ళు వాపోతున్నారు. మన దగ్గరికి ఈ రోజు రావడం జరిగింది. అసలు వాళ్ళు ఎలాంటి బాధలు ఎదుర్కొంటున్నారు, వాళ్ళకి ఏం న్యాయం కావాలి అనే విషయాన్ని తెలుసుకోవడానికి ఈ రోజు షాయంపేట ఏరియాకి వచ్చాను. అయితే గతంలో ఇక్కడ ఒక విషయం చెప్పాలి మీకు, ఈ ఏరియాలోనే ఇట్లాంటి వలస కార్మికుల వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఈ ఏరియా వాళ్ళు. ఆ వీడియో క్లిప్స్ ను కూడా మనం పెట్టడం జరిగింది. అర్ధరాత్రులు అపరాత్రులు లేకుండా తాగి వచ్చి ఇంట్లో చొరబడే అలాంటి కార్యక్రమాలు చేయడం అనేది మనం ఇదివరకే మనం లైవ్ లో ఉంచడం జరిగింది. అప్పుడు చాలా రెస్పాన్స్ వచ్చింది ఇక్కడ ఏరియాకి. అప్పుడు కూడా వాళ్ళు నినాదం చేయడం జరిగింది, ఇక్కడ పరాయి రాష్ట్రాలు వాళ్ళు ఉండకూడదు అనే ఉద్దేశంతో. ప్రస్తుతానికి అయితే మనతో పాటు కార్మికులు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాము. నమస్తే అండి. నమస్తే అండి. అసలు మేజర్ ప్రాబ్లమ్స్ ఏం వస్తున్నాయి మీకు వాళ్ళతో? ఇప్పుడు ప్రాబ్లం అంటే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు పని దొరకడం లేదు. అంటే ఇప్పుడు ప్రజెంట్ మా కూలి 1000 రూపాయలు 1200 ఉందనుకో, వాళ్ళు దాన్ని 600-700కే పని చేయడం జరుగుతుంది. ఫర్దర్గా ఏమవుతుందంటే మేము 1,00,000 రూపాయలకు బిల్డింగ్ పడితే వాళ్ళు కనీసం 30,000కే చేస్తారు. ఆ టైపులు ఉందన్నాడు సిచ్యువేషన్ అనేది. తెలంగాణ రాకముందుకు ప్రతిరోజు పని దొరికేది. తెలంగాణ వచ్చిన కాంచెలు వలస కూలీలు చాలా మంది విరిగిళ్ళు. విషయం ఏంటంటే తెలంగాణ వచ్చిన కాంచెలు మాకు పని దొరకడం లేదు. మళ్ళా ఇంకోటి వాళ్ళ టైమింగ్స్ అనేది, టైమింగ్ ఏంటంటే మేము పొద్దున 9:30కు సైట్ మీద పోతే 5:30-6 గంటల వరకు మేము ఇంటికి వస్తాం. కాకుంటే ఏంటంటే వీళ్ళు పొద్దున 6:30-7 గంటలకు 6 రేంజ్లో పోయి సాయంత్రం 6:30-7 గంటల వరకు ఇస్తారు, అదే 700 రూపాయలకు. మళ్ళా వీళ్ళు ఫర్దర్గా బిల్డింగ్ స్టార్ట్ అయిన కాంచెల్లి ఎండింగ్ వరకు వాళ్ళు కట్టడం కానీ, కలర్స్ కానీ, కబోర్డ్ వర్క్ కానీ, ప్రతి ఒక్క వర్క్ వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి బయట వాళ్ళకి ఎవరికి వెళ్ళే ఛాన్స్ ఉండలేదు. వాళ్ళు చేసేది ఫాల్ సీలింగ్ పని చేద్దామని చెప్పనే వాళ్ళు తెలంగాణకు రావడం జరిగింది. ఈ ఫాల్ సీలింగ్ వర్క్ పక్కవ పెట్టి ప్రతి ఒక్క వర్క్ వీళ్ళే చేస్తారు, ప్రతి ఒక్కటి. ఇప్పుడు భారతీయులు అన్నప్పుడు అందరం కలిసిమెలిసి ఉండాలి. ఇప్పుడు విషయం ఏంటంటే మా లోకల్ మేస్తులు వాళ్ళను పనికి తీసుకెళ్తారు. కాకుంటే ఏంటంటే వాళ్ళు మమ్మల్ని పిలవట్లేదు. ఒకటి ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి ఏదైనా పని వచ్చినప్పుడు యూపీ నుంచే మనసులను తీసుకొని పోతారు. ఇప్పుడు మేము కార్మికులమే, మేము ఖాళీగానే ఉంటాను. ఇప్పుడు మమ్మల్ని పిలిచినా కానీ మేము కూడా పోయి వాళ్ళ దగ్గర చేసేటట్టు ఉంటుంది. కాకుంటే ఏంటంటే వాళ్ళు మమ్మల్ని పిలవట్లేదు. ఒకటి ఇంకో విషయం ఏంటంటే మా కార్మికులు మా మేస్తులు ఏం చెప్తారు, వాళ్ళను 600-700 రూపాయలకు వాళ్ళకు తక్కువ వస్తాయని చెప్పని మా లోకలను కూడా తక్కువ పెట్టి వాళ్ళని తీసుకుపోవడం జరుగుతుంది. ఆ ద్వారా మాకు ఇప్పుడు నెలకు రోజుకు 1000 రూపాయలు అంటే నెలకు 30,000 రూపాయలు అవుతాయి. ఫర్దర్గా మేము అప్పు చేయాల్సిన అవసరమే లేదు. కానీ మాకు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లలో మాకు అప్పులు తప్పించి సేవింగ్స్ అనేది లేదు. ఇప్పుడు మేము నెలకు ఒక్కొక్కరు 18,000, 16,000 ఆ రేంజ్లో కట్టుకొస్తారు. ఒక్కొక్కరికి 3 చిట్టీలు ఉన్నాయి, 4 చిట్టీలు ఉన్నాయి. ఇప్పుడు మామూలుగా ఒక్కొక్క టైంలో తెలంగాణ రాకముందుకు మనిషికి 1 చిట్టి లేదా 2 చిట్టీలు మాత్రమే ఉండేది. ఇప్పుడు ఒక్కొక్కరికి 4 చిట్టీలు 5 చిట్టీలు తయారైనాయి. ఎందుకు తయారైనాయి అంటే ఇప్పుడు దేనికైనా ఇప్పుడు మాకు ఈ వారంలో ఒక 2 రోజులు 3 రోజులు పని దొరుకుతుంది అనే ఏంటిది ఆ హోప్ అనేది లేదు. ఉన్నప్పుడు చేసుకోవాలి, అదేనా కానీ చిట్టీల గురించి దాచుకోవాలి. ఆ ఉన్నప్పుడు పోయిన డబ్బులు కూడా చిట్టీల గురించి దాచుకోవాలి. విషయం ఏంటంటే కనీసం ఇంట్లోకి కూరగాయలకు వెళ్ళే పరిస్థితి కూడా ఉండలేదు. అంటే ఇక్కడ మేస్త్రీలే కదండి, మీకైనా వాళ్ళకైనా పని ఇచ్చేది ఇక్కడ మేస్త్రీలే. మరి అలాంటప్పుడు వాళ్ళు ఎందుకు వాళ్ళకి ఎక్కువ మక్కువ చూపుతారు అనే ఉద్దేశంలో మీరు ఎప్పుడైనా అడగడం జరిగింది? అట్లా అడిగితే విషయం ఏంటంటే మా ఇష్టమైన వాళ్ళని తీసుకొని వెళ్తాం మేము. అంటే ఇప్పుడు వీళ్ళు ఇక్కడికి రాబట్టే కదా
వాళ్ళు వలస కార్మికులకి ఇక్కడికి రాబట్టే వాళ్ళు ఏం చేద్దామని వచ్చి ఫాల్ సీలింగ్ వర్క్, ఇప్పుడు అన్ని వరకు ఇప్పుడు వాళ్ళు ప్లంబింగ్ చేస్తారు, టైల్స్ చేస్తారు, మన ఏంది కార్పెంటింగ్ వర్క్ చేస్తారు, అన్నీ చేస్తారు. ఇప్పుడు అదే ఫాల్ సీలింగ్ వర్క్ మాకు నేర్పారు. ఇప్పుడు అసలు వాళ్ళ దగ్గర యూనిటీ ఉంది, వాళ్ళు బయటకు నేర్పించకూడదని అనుకుంటున్నారు కదా. మేడం వాళ్ళు బయటకి నేర్పించకుండా మా దగ్గర మేమే మందిని తీసుకొని వచ్చి ఒక 200కి 300కి పిల్లల్ని తీసుకొని వచ్చి చేస్తారు. ఏజ్ 12 years 14 years వాళ్ళు మేజర్స్ కాదు, చిన్న పిల్లలు. అటువంటి వీడియోస్ మీకు పంపించమంటే మేము పంపిస్తాం. చిన్న పిల్లలే వాళ్ళు. మీకు ఎంత ఏజ్, మేము ఫర్దర్ గా మాకు తెలిసిన సార్ వాళ్ళు బిల్డింగ్ ఇచ్చి మేము పని చేస్తుంటే వాళ్ళు వస్తారు చిన్న పిల్లలు. అరే మీకు ఎంత ఏజ్ అని మేము అడిగితే వాళ్ళు ఏం చెప్తారు, మీకు ఎందుకు అంటే మాకు హిందీ రాదు, హిందీ రాకపోతే క్యా బోల్తే క్యా ఒకడా నీ పని నువ్వు చేసుకో అన్నట్టుగా మాట్లాడతారు వాళ్ళు. అయితే మేము లైట్ తీసుకుంటాం అక్కడికి, ఎందుకంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. ఫర్దర్ గా ఏంటిది అనేసి అంటే ఒక 50 ఏళ్ళ చరిత్రలో ఇప్పటి వరకు ఎంతో మంది మేస్త్రీలు వెళ్ళి, చాలా పెద్ద మేస్త్రీలు ఇప్పటి వరకు మేము ప్రెస్ మీట్ పెట్టింది లేదు. ఇప్పుడు మేము ప్రెస్ మీట్ పెట్టాల్సింది ఏంటి అనేసి అంటే మాకేంటి అని అంటే మాకు ఉపాధి లేదు. వాళ్ళు రావడం వల్ల వాళ్ళు 500కు 600కు ఇప్పుడు మేము ఒక బిల్డింగ్ మాట్లాడతాం 50,000 60,000 మాట్లాడితే వాళ్ళు 20-30 చేస్తారు. కానీ వాళ్ళు చేసే దాంట్లో నాణ్యత లేదు. వాళ్ళు పుట్టి పెట్టడం కానీ కలర్ కానీ ఏది చేసినా కానీ నాణ్యత లేదు. తర్వాత మళ్ళీ మమ్మల్నే మళ్ళీ తర్వాత ఏం చేస్తారు, కూలికి పిలుస్తారు. మీకు అదే 1000 రూపాయలు కూలి ఇస్తాం, మీరు వచ్చి కూలికి చేయండి అని అంటే మళ్ళీ మేము పని లేక ఏం చేస్తున్నామంటే ఇది వేరే వాళ్ళు చేసి లేదా వస్తారా అంటే వాళ్ళు చేసింది వేరే యూపీ వాళ్ళని వాళ్ళే చెప్తారు. వాళ్ళు చెప్పినాక మాకు కూలి ఇస్తాం, డైలీ కూలి ఇస్తాం, మీరు వచ్చి చేయండి, మీకు నష్టం చేయండి అంటే మేము ఏం చేస్తాం, మాకు పని లేదు, మేము 2-3 పట్టుకొని పోయి కూలికి చేస్తున్నాం. అది మేము బరాబర్ ఫినిషింగ్ చేస్తాం. కానీ వాళ్ళ దగ్గర ఫినిషింగ్ వర్క్ లేదు, నీట్ వర్క్ అనేది లేదు. అంటే ఈ బిల్డింగ్ కు పిలిస్తే ఇంకో బిల్డింగ్ వాళ్ళు వెళ్ళట్లేదు. ఇప్పుడు ఓనర్ వాళ్ళు కూడా ఏంటంటే ఇప్పుడు 2010కి వచ్చేసరికి ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఒక 65,000 70,000కి చేసేది. అదే అమౌంట్ ఇప్పుడు కూడా కదా అమౌంట్ చేయవలసి వస్తుంది. అప్పుడంటే మేము అప్పుడు చేసిన వర్క్ ఇప్పుడు చేసిన వర్క్ అప్పుడు చేసిన వర్క్ మినిమం ఒక 5 years 7 years వరకు వారంటీ ఉండేది. బిల్డింగ్ కూడా మంచిగా ఉండేది. అంటే రీవర్క్ చేస్తున్నారు వాళ్ళు వెళ్ళి చేసిన తర్వాత మళ్ళీ వచ్చిన ప్రాబ్లం అంటే చేసిన వర్క్ అనేది అంటే క్వాలిటీ మెటీరియల్ కానీ ఏదన్నది మా దగ్గర ఏంటంటే కరెక్ట్ మేము వాడతాం, కరెక్ట్ మంచిగా వర్క్ చేస్తాం. ఇప్పుడు ఈ చేసిన యూపీ వాళ్ళు ఏంటంటే వాడు తక్కువ పడతారు. ఇప్పుడు ఏంటంటే మన ఫ్యామిలీలు మొత్తం యూపీలు ఉంటాయి. వాడు వస్తాడు, మన పొద్దుగాలు లేస్తాడు, పోతాడు, చేతాడు, అయిపోతాయి. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఫ్యామిలీ ఉంటుంది, అవన్నీ చూసుకోవాలా. నిమ్మలంగా మినిమం పోయేసరికి 10 అవుతుంది వర్క్ పోయేసరికి. దానివల్ల ఏంటంటే వాడు టకటక చేస్తాడు, అయిపోతుంది. అది ఒక 3-4 నెలల వరకు బిల్డింగ్ అయిపోతుంది. మళ్ళీ రీపెయింటింగ్ స్టార్టింగ్ వరకు వస్తుంది. అట్లా ఏంటంటే అట్లా కూడా ఏంటంటే చేయించుకున్న వాళ్ళు కూడా ఆలోచిస్తలేరు. ఇప్పుడు లోకల్ వాళ్ళు ఎట్లా చేస్తారన్న వర్క్ అనేది ఇంటి వాళ్ళకి కూడా అర్థం కావట్లేదు. వీడు తక్కువ చేస్తాను కదా వానికి ఇస్తారు, అక్కడ వాళ్ళు లాస్ అవుతారు, అటు ఇంటి కూడా లాస్ అవుతారు, ఇటు మీకు వర్క్ లేకుంటే ఇప్పుడు మేము కూడా ఉపాధి లేకుండా మేము కూడా ఇబ్బందులు పడతాను. దానివల్ల కొంచెం ప్రాబ్లం బాగా అవుతుంది. రైట్. ఇప్పుడు మీరు ఫైనల్ గా ఏం కోరుకుంటున్నారు, అసలు ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నారు, మీకు కావాల్సిన రిక్వైర్మెంట్ ఏంటి? ఇప్పుడు రిక్వైర్మెంట్ అంటే ఇప్పుడు పక్క రాష్ట్రాలకు వెళ్ళి మద్యం తీసుకుని వస్తే ఈ ప్రజెంట్ మన ఏంటిది మన రాష్ట్ర బడ్జెట్ బుద్ధి అని చెప్పని పక్క రాష్ట్రాల నుంచి వెళ్ళి మందు అలౌ చేయరు. ఇప్పుడు మందే మీరు అలౌ చేయకపోతే ఇప్పుడు ఇప్పుడు పక్క రాష్ట్రాల నుంచి వెళ్ళి వచ్చి ఇక్కడ కార్మికుల కడుపు కొట్టుకుంటా ఇప్పుడు పెద్ద బిల్డర్లు ఉన్నారు. ఏ బిల్డర్ దగ్గర చూసినా కానీ కనీసం ఒక 300-400 మంది ఉన్నారు యూపీ వాళ్ళు. అంటే 300-400 మందికి ఇక్కడ లోకల్ వాళ్ళకి పని దొరకకుండా అవుతున్నట్టే కదా, అంతే కదా. ఇప్పుడు మా లోకల్ ఉన్న కార్మికులు ఇవ్వలేనా కానీ తాత సప్పిలకి ఇంటికి పోతారు. వాళ్ళు ఈ వాడలు ఉన్న ప్రతి ఒక్క యూపీ వాళ్ళు కొట్టుకుంటే దాదాపు ఒక 100-150 మంది వస్తారు. ఎవరిని కొడతాలో ఎట్లా కొడతాలో ఏం కథ లేకుండా వాళ్ళ దాంట్లో వాళ్ళు పొట్టు కొట్టుకుంటారు. లోకల్ వల్ల మేము పోతే నువ్వు మాకేమైనా ఇల్లు కిరాయి కడతానవా, మా కిరాయి మేము కట్టుకుంటాను, మాది మేము చేసుకుంటాను, నీకేంది ఇడా అని చెప్పి నేను మాట్లాడేంత సిచ్యువేషన్ ఉన్నది ఇక్కడ. అలాగే రైట్స్ ఉన్నాయి, మాకు రైట్స్ లేవు. అంటే ఇక్కడ ఫర్దర్ గా మేము పుట్టి తెలంగాణ గురించి పోరాటం చేసి తెలంగాణ వస్తే మా బతుకులు మారుతాయి అనుకోని ఇదంతా చేస్తే తెలంగాణ వచ్చిన కాంచల్లి వలస కూలీలు ఎక్కువ తప్పించి మా బతుకులు మారలేదు మా బతుకులు. మేము తెలంగాణ రాకముందుకైనా కానీ ప్రతిరోజు మా మేసీలో వాళ్ళు బండ్లు ఎక్కించుకొని మేము ఇంట్లో ఉన్నా కానీ ఇంట్లోకి వెళ్ళి తీసుకొని వచ్చి బండి మీద ఎక్కించుకపోయిన రోజుల కాడి నుంచి వెళ్ళి అడ్డం మీద నిలబడితే ఎవడు కనీసం తొంగి చూసే అంత ఇప్పుడు లేదు పరిస్థితి. అంత క్రిటికల్గా తయారైంది. శాంపేట బస్ స్టాండ్ కాడ రోజుకు కనీసం 1000 మంది వరుస కూలీలు పోతూ ఉంటారు.
మీరు రేపు కనీసం మేము రాజ్యాంగాన్ని గౌరవిస్తాను, ఫర్దర్ గా గౌరవిస్తాం కాబట్టే వాళ్ళ ద్వారా మాకు ఎంత అన్యాయం జరిగినా కానీ మేము చూసి ఉన్నట్టు వెళుస్తాను. ఎందుకంటే ఎవరైనా ఎక్కడైనా బతకచ్చు. కాకుంటే ఏంటంటే ఒక పంట మీద మామూలుగా 2 పురుగులు 3 పురుగులు ఉంటే అది వేరే విషయం. కాకుంటే పంట అంతా చీడ పట్టింది అనుకో, ఆ పంటను తీసేయాల్సిందే. ఇప్పుడు మా బతుకులు కూడా గట్టినే తయారైన వాళ్ళు ఇవ్వచ్చు. మీరు కోరుకునేది ఇప్పుడు ఒకటే మాట, అంటే వాళ్ళకి ఎంత అయితే న్యాయం జరుగుతుందో వాళ్ళ పని విషయాలల్లో మీకు అంతే న్యాయం జరగాలని కోరుకుంటున్నారు, అంతే కదండి? రైట్. పని అనేది ఎవరికైనా కూడా 4 వేలులో నోట్లోకి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా పని ఉండాలండి. రోజువారీ జీవితాలు గడిపే వీళ్లకు ఇలాంటి దుస్థితి పట్టడానికి కారణం ఎవరైనా అయి ఉండొచ్చు. బట్ ఇప్పటి నుంచి అయినా కూడా కొంచెం దయచేసి ప్రభుత్వం కూడా దీన్ని కొంచెం శ్రద్ధ పెట్టి చూడాల్సిన అవసరం అయితే ఉండింది. వాళ్ళు చెప్తున్నది కూడా నిజమే కదండి, రోజువారీ పని చేసుకుంటేనే బ్రతుకుతారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళైనా కూడా ఒక ప్రైవేట్ స్కూల్లో చదివించే పిల్లల్ని కాస్త మేము ఇప్పుడు బడులు మానిపించి ఇంట్లో ఉంచాల్సిన పరిస్థితులు వస్తున్నాయి అని అంటే మా పరిస్థితి ఏంటి అనేది వీళ్ళు వాపోతున్నారు. ఒక్కసారి దీని గురించి కేంద్రం దృష్టి సారించాల్సిందిగా అవసరం అయితే ఉండింది. విషయం మేడం, ఇప్పుడు కార్మికులు అంటేనే ప్రతి ఒక్కరికి కార్మికుల కార్డు ఉండాలి. ఇప్పుడు లేబర్ కార్డు అనేది ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు వచ్చిన వలస కూలీలలో ఎవరికైనా లేబర్ కార్డు ఉందా? ఇప్పుడు ప్రమాదశాస్తి అనేది జరిగిపోతారు. 18 years నిండా ముందుకే వాళ్ళు అట్లా ఆధార్ కార్డు రిలేటెడ్ గా వాళ్ళకి ఏమైనా గుర్తింపు కార్డులు కూడా ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళకు మేడం గుర్తింపు కార్డు అంటూ వాళ్ళకు 18 years నిండలేదు. 12 సంవత్సరాలు 13 సంవత్సరాలు 15 సంవత్సరాలే ఉన్నాయి. అంటే ఇప్పుడు ఫర్దర్ గా మనం ఏంటిది మేజర్ అయితేనే 18 సంవత్సరాలు 19 సంవత్సరాలు నిండాలి. కానీ వాళ్ళు 14, 13, 15 సంవత్సరాల పిల్లల్ని తీసుకొచ్చి వర్క్ చేపిస్తున్నారు. అంటే వాళ్ళకి 200-300 కూలి ఇస్తున్నారు డైలీ. అట్లా వాళ్ళు మేజర్ కాదు, మైనర్ కాబట్టి వాళ్ళు ఏం చేయాలి, ఆటో ఉండాలి, పనికి అలౌ చేయాలి. మేము మేజర్, మా దాంట్లో పెయింటింగ్ వర్క్ చేసేటోళ్ళు అంతా మేజర్. మైనర్లను ఇప్పటి వరకు ఎక్కడ వర్క్ చేపియలేదు. నేరమే కదా. దాన్ని కూడా ఈ విషయంలో సుమన్ టీవీ కూడా మీ తరపునే ఉంటదండి. ఖచ్చితంగా మీరు గనక డీటెయిల్స్ గనక మాకు చెప్పినట్టయితే అక్కడికి ఏరియాకి మేమే లైవ్ గా వచ్చి చూపిస్తాం బాల కార్మికుల విషయం. వర్క్ చేస్తా అంటే ఇప్పుడు మైనర్ పిల్లగాళ్ళు ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళ వీడియోస్ మీకు పంపిస్తాం. పంపించినాక మీరు యాక్షన్ తీసుకోండి మీడియా వాళ్ళు. సో కోరుకునేది ఎట్లాస్ట్ గా వీళ్ళ పనిని వీళ్ళకు దక్కించుకునే అవకాశాన్ని ఇవ్వండి అని కోరుకుంటున్నారు. ఏదేమైనా కొంచెం మనం పరిస్థితులు మారితే మేము కూడా ఎదుగుతాము అనేది వీళ్ళ దృక్పథము. వేచి చూద్దాం.